అల్లు అర్జున్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోబోయా. దొంగలు దొంగే అంటారు, మంచోడు మంచోడే అంటారు, ఎదవల్ని ఎదవానే అంటారు. అల్లు అర్జున్ మొత్తం అంత డామినేట్ చేస్తున్నావు. ఒకవేళ ఈ వీడియో మొత్తం స్టేట్ బాకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ తెలిసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఏం చేస్తారు ఏం చెయ్యరు. నువ్వు ఫ్యానే కదా, నువ్వు ఫ్యానే కదా, చేయగలవా? ఏమి ఏమి ఏం చేయలేవు. అలా మాట్లాడు. ఇప్పుడు ఏం చేయలేం భయ్యా. ఈ వీడియో పోస్ట్ అయిన ఎవ్వడు ఏం చేయలేడు భయ్య. అల్లు అర్జున్ బర్త్డే రోజున ఆయన్ని చూడడానికి కూడా వెళ్ళలేదు, ఒక్కడిని కూడా రానియలేదు, పోలీసులు తరిమితారు. అదేనా ఇజ్జత్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అదేనా ఇజ్జత్? ఉందా ఇజ్జత్? లేదు కదా. ఒకడైనా చూసాడా వెళ్ళి? వాళ్ళ ఇంటికి వెళ్ళారా? మీరు వెళ్ళారా? మీరు ఇంటి దగ్గర వెళ్ళారా? కొట్టలేదా? మీడియాను మిరహించానంటే మెడలో ట్యాగు ఇంత బిల్లా ఉంటుంది కాబట్టి ఏదో వాళ్ళని వదిలేసారు, కనవాళ్ళని అందరినీ ఎరుపు. అంటే మీకు కూడా ఒక వాల్యూ ఉంది కాబట్టి మిమ్మల్ని రమ్మన్నారు. వాల్యూ లేనివాడు ఎవడో ఇక్కడ జై కొట్టినాడు, జై కొట్టదా దాన్ని బట్టి జై కొట్టినాడు ఫ్యానే కాబట్టి వాడినే కదా కొట్టింది. ఇప్పుడు తాడు బంగారం లేనుడు కొట్టినా తప్పలేదు అన్నట్లు ఆడిని తరిమి కొట్టారు కాబట్టి ఆడెక్కడ చెక్ పోస్టులు ఒకడు అక్కడొకడు ఇక్కడొకడు 50 మంది అక్కడ ఎక్కడ గుంటూరు నుంచి వచ్చారండి 150 మంది. కేక్ కోయిద్దాం, బయట నుంచి కేక్ కోయిద్దాం అని వీళ్ళ పేటెప్పకాయలు అవన్నీ తెచ్చుకుని ఊరి నుంచి తారాజోబలో కట్టను వీళ్ళు గుర్తు పెట్టి ఎగరేసారు పోలీసులు అందరూ. అదే నా బాధ ఏంటంటే ఫ్యాన్స్కి ఇచ్చే అలాంటి నిజంగా మనోడికి నిజంగా అంత ఫుల్లీ బ్యాంగ్డ్ ఉందనుకో, ఏ నోట్లో తీసుకొని రెంట్కి ఒక 10,000 మంది ఫ్యాన్స్ కేక్ కొత్తాను మీ అందరి మధ్యలో అని ఇలా చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి బయటకు వచ్చి ఇలా దండం పెట్టి కలెక్షన్స్ నెంబర్ 1 అని మాట్లాడుతున్నారు కదా. ఆ రకంగా చూస్తే ఇప్పుడు అల్లు అర్జున్ నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీలో? నెంబర్ 1 నెంబర్ 2 తెలియదు కానీ సినిమా అయితే బాగుంది, మరి అదైతే నచ్చింది నాకు. ప్రభాస్ లేదా అల్లు అర్జున్ ఎవరు నెంబర్ 1? నాకు ప్రభాస్ నచ్చలే కానండి, ఇంకా ఎవరన్నా నాకు నచ్చలేగా. నువ్వు ఓయానగానే నచ్చుతాడని చెప్తాడు ఒక్క ఆయన. ఎప్పుడో 4 సంవత్సరాలకు సినిమా తీసేవాడు, ఎవరు నచ్చుతాడు? అర్థం ఇంగ్లీష్ సినిమాలు తీసేవాడు. రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎవరు గొప్ప హీరో? రామ్ చరణ్ అల్లు అర్జున్ కాదంటారా? అరే కాదండి, ఆబ్వియస్లీ కాదు. మాటకి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ మొత్తం అంత డామినేట్ చేస్తున్నావు. ఒకవేళ ఈ వీడియో మొత్తం స్టేట్ బాకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ తెలిసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఏం చేస్తారు ఏం చెయ్యరు. నువ్వు ఫ్యానే కదా, నువ్వు ఫ్యానే కదా, చేయగలవా? ఏమి ఏమి ఏం చేయలేవు. అలా మాట్లాడు. ఇప్పుడు ఏం చేయలేం భయ్యా. ఈ వీడియో పోస్ట్ అయిన ఎవ్వడు ఏం చేయలేడు భయ్య. ఇదిగో దొంగలు దొంగే అంటారు, మంచోడు మంచోడే అంటారు, ఎదవల్ని ఎదవానే అంటారు. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇప్పుడు ఎక్కడా కూడా బ్యాడ్ చెప్పలేదు. ఎలాంటోడికి సపోర్ట్ చేస్తే అలాంటోడే అంటాను నేను. నాకు నచ్చలేదు, నేను చూడలేదు ఇప్పుడు దాకా. నువ్వు చూడలేదు అంటే నాకు అర్థం అయిపోయింది ఎంతో నాకు ఇప్పుడే అర్థం అయిపోయింది భయ్యా. చెప్తున్నా కదా ముఖం మీద. అల్లు అర్జున్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకోబోయా. షూటింగ్ పుష్ప 2 అయిపోయినా కానీ ఒక మాట చెప్తున్నా, అందరికి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆ తొక్కిటిలో చనిపోయారని చెప్పేసి 15 రోజుల నుంచి ఇంట్లోంచి బయటికి రాలే. ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి ముఖం ముంగట చెప్తున్నా కదా. బరాబర్ ఇంట్లో కూర్చొని 15 రోజులు అలానే ఉన్నాడు. అందరు ఒక్కటే గుర్తుపెడుతున్నా, అల్లు అర్జున్ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితే మాత్రం తొక్కివాడు అంతే. ముఖం మీద చెప్తున్నా పోయి. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా, అంటే నేను మాట్లాడింది నీకు అర్థం అవ్వలేదేమో. అర్థం కాలేదు. ఏంటి ఎరుపుకు మాటలు మాట్లాడుతున్నా ఇంట్లో, అది నీకు మ్యాటర్ అర్థం కాక నేను మాట్లాడాను కదా. నేను అదే చెప్తున్నా పోయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు సరే ఇప్పుడు తీస్తున్నారు వీడియోస్, ఓకే, అది పోస్ట్ అయిన తర్వాత దాని కింద కామెంట్లు అరే బాబు ఇలాంటి చూసావు నీకు అర్థమైతలేదు. సన్ ఆఫ్ ఇండియా అని సినిమా వచ్చింది అనమాట. అప్పుడు నువ్వు సెకండ్ క్లాస్ చదువుకుంటున్నావు. అప్పుడే అయిపోయినాయి అనమాట మన ట్రోల్స్ మీల్స్ అన్ని. ఇంకొకసారి అల్లు అర్జున్ గురించి మాట్లాడినాం అనుకో ఎక్కువ, అది వేరే లెవెల్ ఉంటది. అందరికి ఒకటే మాట చెప్తున్నా, తగ్గేదే లే. అది ఐకాన్ స్టార్ అంటే తగ్గేదేలే. ఎవడో వచ్చే మాట్లాడేసి అని చెప్పేసి ఎర్రిపుక్ మాటలు మాట్లాడి మీరు అందరూ రికార్డ్ చేసుకుంటే సెట్ కాదు భయ్యా. ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ ని ఎంత రిటర్న్ వెళ్ళినా కానీ అందరు కామెంట్ వెళ్ళినా కానీ ఆయన ఒక స్మైల్ తోని పాడేస్తారు భయ్య అందరికి. ఎంతోమంది మెగాస్టార్ రామ్ చరణ్ ఇంతమంది ట్రోల్ చేసి అన్ఫాలో కొట్టారు, వాళ్ళు అన్ఫాలో కొట్టారు, మేము అన్ఫాలో కొట్టినాం, అవి కాదు మ్యాటర్. ఒకటే చెప్తున్నా, ఐకాన్ స్టార్. ఇప్పుడు ఆయన లెవెల్ చెప్పండి భయ్య. డాన్సర్ ఒకసారి గూగుల్లో మీరే కొట్టండి, మీరు ఇన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, గూగుల్ అసలు డాన్సర్ ఎవరైనా కొట్టని చెప్పండి చూద్దాం ఎవరి పేరు వచ్చింది. దాదా మాట్లాడండి, దా పక్కకి వెళ్ళిపోకు. బరాబర్ చెప్తున్నా కదా, ఏముంది అల్లు అర్జున్ అకౌంట్ స్టార్ట్ అయ్యింది గంగోత్రి నుంచి ఎక్కడి దాకా వచ్చింది. ఇప్పుడు ఎక్కడి దాకా ఆయనను చూస్తే మాట్లాడే వాళ్ళు కూడా ఆగిపోతారు. బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు పుష్ప 2 3 వచ్చిన తర్వాత
ఇంకో మూవీ కూడా ఇంకోటి అవుతుంది అవుట్ ఆఫ్ లా. ఆ మూవీ వచ్చి బరాబర్ వస్తుంది భయ్. ఒక మాట చెప్తున్నా కానీ అల్లు అర్జున్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత కింద కామెంట్లు వచ్చి ఇంట్లో నుంచి బయటకు అయ్యే నా కొడుకు బరాబర్ చెప్తున్నా అల్లు అర్జున్ ఫ్యాన్ తగ్గేదే లే. అందరికీ థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ.